తల్లి సంతోషమ్మ ఫిబ్రవరి 10వ తారీఖున 2019 నెల రోజుల క్రితం మరణించి ప్రభువుకి శరణు చేరుకున్నారు. మా నాన్నగారు ధర్మదాస్ గారు తల్లి ఆత్మతో అన్నయ్య ఆశీస్సులతో నేను ప్రజాశాంతి పార్టీ తరఫున నర్సాపూర్లో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి పోటీ చేస్తున్నాను. అనేక జిల్లాల్లో అనేక నియోజకవర్గాల్లో పోటీ చేయమన్నప్పటికీ ఫైనల్ లిస్టు 12లో 3 విశాఖపట్నం, కాకినాడ, నర్సాపూర్ బాగా ప్రార్థించగా ఇంకొక నియోజకవర్గంలో కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు అలాగైతే వారణాసిలో యూపీ, అలాగే గుజరాత్లో ఏ విధంగా పోటీ చేశారో ఇంకొక సీట్లో కూడా పోటీ చేస్తానేమో తెలియదు. అలాగే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా కూడా ఎమ్మెల్యేగా కూడా 3 ఫైనల్ లిస్టులో ఉన్నాయి. కొన్ని కారణాలకు వీలైతే అది నేను అతి త్వరలో అనౌన్స్ చేస్తున్నాను. నేను నామినేషన్ 22వ తారీఖు ఉదయం 11 గంటలకు నర్సాపూర్లో వేస్తున్నాను. అందరూ ప్రార్థించండి. రేపటి నుంచి మేము మా ఫస్ట్ లిస్ట్ని రిలీజ్ చేస్తున్నాం. ఎమ్మెల్యేలు ఎంపీగా కంటెస్ట్ చేస్తామని అందరూ ఇప్పటి వరకు ఒక్కరిని మేము అనౌన్స్ చేయలేదు. రేపటి నుంచే మీరు విజయవాడ ఐలాపురం హోటల్లో మన కోర్ కమిటీ ఉన్నారు. నేను కూడా రేపు ఉదయం అక్కడే ఉంటున్నాను కనుక మీరు మమ్మల్ని విజయవాడ ఐలాపురం హోటల్కి వచ్చి నన్ను కలవండి. అంతే, మీరు ఎమ్మెల్యేలు అయిపోతారు, ఎంపీలు అయిపోతారు. మిగతా పార్టీలకి డిపాజిట్లు కూడా రావని భయంతో జగనేమో హెలికాప్టర్ ఫ్యాన్ లాగా గుర్తింపు అని అంటే దాన్ని రిజెక్ట్ చేసి మనకి హెలికాప్టర్ గుర్తిచ్చారు ఎలక్షన్ కమిషన్ వారు. చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఫ్యాన్ వచ్చి చిన్న ఫ్యాన్ ఓడగట్టారు అని లోపల భయంతో జగన్ ఓడిపోయాడని తెలుసు ఆయనకి. ఆయన ఓడిపోయారని తెలిసిన నవ్వుముఖంతో ఇప్పుడే ఆయన విజయవాడ ఎమ్మెల్యే నాకు కాల్ చేశారు. ఏం పేరు ఆయన పేరు? బండా ఉమా మహేశ్వరరావు గారు కాల్ చేశారు. 20 సెకండ్లు మాట్లాడాను. మీరు ఆయన ఎవరో నాకు తెలియదు. నేను విజయవాడ ఎమ్మెల్యే గారికి సెంట్రల్లో కాంటెస్ట్ చేస్తున్నానండి, మీ ఆశీస్సులు కావాలని అన్నాను. టీడీపీలో ఉంటే మీ ఓటమి ఖాయం, మీరు బయటకు వస్తే ప్రజాశాంతి పార్టీలో టికెట్ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడున్న 2 పార్టీలు అవినీతి పార్టీలు, కొత్త పార్టీ కూడా 5 కోట్లు 10 కోట్లకి టికెట్లు అమ్ముతున్నారు అని పవన్ కళ్యాణ్ గురించి నాకు అనేక ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ అన్నయ్య ఎలాగైతే పార్టీ పెట్టి మూసేశారో వీళ్ళు కూడా పార్టీ పెట్టి మూసేస్తారని ఆలోచనలు. కనుక ప్రజాశాంతి పార్టీ అవినీతి లేని పార్టీ, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. కనుక అభివృద్ధి కావాలంటే, నిరుద్యోగ సమస్య నిర్మూలన అవ్వాలంటే, రైతులకు, డ్వాక్రా మహిళలకు, ఆటో రిక్షా ఓనర్స్కు అందరికీ రుణమాఫీ చేయాలంటే, 7 లక్షల కోట్లు తీసుకొచ్చి ఆంధ్రాని అభివృద్ధి చేయాలంటే, ఆంధ్రాని అమెరికా చేసే సత్తా, అవినీతిని నిర్మూలన చేసే సత్తా దేవుని కృపను బట్టి నా ఒక్కడికే ఉంది. కాబట్టి ఇంకొక గుర్తుకు మీరు ఓటు వేయకండి. పగిలిపోయే గ్లాసుకి కానీ, తుప్పడిపోయిన సైకిల్ ఫ్యాన్కి కానీ ఓటు వేయకుండా కేవలం హెలికాప్టర్కే ఓటేయండి. చూసారా, వాళ్ళు కూడా హెలికాప్టర్లోనే తిరుగుతున్నారు. జగను, పవను, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు? వాళ్ళ సైకిల్లోని వాళ్ళ సైకిల్లోని ఫ్యాన్లలో తిరిగితే అవ్వదు పని. వారికి ఓటేయకండి, కానీ వారు తిరుగుతున్న హెలికాప్టర్కే మీరు ఓటేయండి. ఒకటే గుర్తించుకోండి, హెలికాప్టర్కి ఓట్లు గుద్దేయండి. నేనే మీ ఎమ్మెల్యేని, నేనే మీ ఎంపీని అనుకుని మీ ఓటు మీ కొరకు వేసుకోండి, మీ అభివృద్ధి కొరకు వేసుకోండి, మీ బడుగు బలహీన వర్గాలకు వేసుకోండి. అగ్రజాతీయులకు, ఆ కొన్ని కుటుంబాలకు ఇంతవరకు మనం ఓటేసాం. ఒక కుటుంబమే ఒక జాతి వెళ్ళకూడదు. చట్ట ప్రకారం అంబేద్కర్ గారు కోరుకున్న ప్రకారం అన్ని జాతులు ఒకటే, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలైన నేను మీరు ఓటేసి గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆంధ్రాని అమెరికా చేయనుగాక.